ఏం చేస్తున్నావు జ్యోతి? ఫోన్లో చిన్న చిన్న బేబీస్ ఫొటోస్ చూస్తున్నారు బాబు. కడుపుతో ఉన్నప్పుడు అలా చూస్తే పుట్టబోయే బిడ్డ అందంగా హెల్తీగా పుడతారంట. మనకు ప్రాబ్లం లేదు జ్యోతి. మనకి పుట్టబోయే జాబిల్లి డెఫినెట్ గా అందంగానే ఉంటుంది. ఎందుకని? నువ్వు అందంగా ఉంటావు, నేను హ్యాండ్సమ్ గా ఉంటాను. సో లాజిక్ ప్రకారం మన బిడ్డ క్యూట్ గా ఉంటుంది. సరే గాని అన్నం మీరు తీసుకొచ్చారేంటి? నా చేత్తో నీకు ముద్దలు తినిపిస్తూ ముద్దు ముద్దుగా నా జాబిలితో మాట్లాడుకుందామని తీసుకొచ్చాను. నువ్వు తింటూ ఉండు, మేం మాట్లాడుకుంటూ ఉంటాం. మీరు మాట్లాడితే పాప వింటుందా? వింటుంది. నీకు తెలుసు కదా, అభిమన్యుడు సుభద్ర కడుపుతో ఉన్నప్పుడే శ్రీకృష్ణుడు ఎన్నో యుద్ధ విద్యలు నేర్పించాడంట. అలాగే కడుపులో ఉన్న బిడ్డకి ఆ తల్లిదండ్రులు ఏం చెప్పినా వింటారంట, అబ్జర్వ్ కూడా చేస్తారంట. ఇది సైంటిఫిక్ గా కూడా ప్రూవ్ అయింది. అందుకే నా జాబిలితో మాట్లాడి ఎలా ఉండాలి, ఏ లక్షణాలతో ఉండాలని ఇప్పుడు నేను చెప్తాను. సరే చెప్పండి, మన జాబిలితో పాటు నేను కూడా వింటాను. హాయ్ జాబిల్లి, నేను మీ నాన్నని. నా మాటలు వింటున్నావు కదా? నువ్వు అందంగా పుడతావని నేను మీ అమ్మకి భరోసా ఇచ్చాను కాబట్టి, నీకు జాబిల్లి అని పేరు పెట్టుకున్నాను కాబట్టి, నువ్వు చందమామంత అందంగా, ఆ వెన్నెలంత స్వచ్ఛంగా ఉండాలి. ఒక్క మాటలో చెప్పాలంటే అందం, లక్షణాలు మీ అమ్మలాగే ఉండాలి నీకు. అందుకే మీ అమ్మ గురించి చెప్తాను, శ్రద్ధగా విను. మీ అమ్మ అందం ఆకాశంలో హరివిల్లు, తన మనసు స్వచ్ఛమైన కొబ్బరి నీరు. ఇదిగో జాబిలి, మీ అమ్మకి సహాయం చేయడమే తప్ప స్వార్థమే తెలీదు. త్యాగాలే తెలుసు తప్ప కుట్రలు పనడం అస్సలు తెలీదు. కష్టంలో అండగా ఉండటమే తెలుసు తప్ప మోసం చేయటం తెలీదు. నువ్వు కూడా అలాగే ఉండాలి జాబిల్లి. కష్టం అంటే గుర్తొచ్చింది జాబిల్లి. మీ అమ్మ చిన్నప్పటి నుంచి ఎన్ని కష్టాలు పడిందో తెలుసా? ఎన్ని బాధలు అనుభవించిందో తెలుసా? ఎన్ని సమస్యలు దాటిందో తెలుసా? నువ్వు పుట్టాక మీ అమ్మ గతం తాలూకు కన్నిటిని మర్చిపోయేలా చేసే బాధ్యత నీదే. నీ బోసి నవ్వులతో, ముద్దు ముద్దు మాటలతో, చిలిపి అల్లర్లతో నువ్వు మీ అమ్మకి సంతోషాలు పంచాలి, సరేనా? ఇంకో ముఖ్యమైన విషయం జాబిల్లి, నువ్వు ఎడం వైపు బుగ్గ మీద చిన్న పుట్టుమచ్చ పెట్టుకొని ఉండాలి. ఎడమ బుగ్గ మీద పుట్టుమచ్చతో పుట్టాలా? ఇదేం కోరిక దొరబాబు? నాకు బుగ్గ మీద పుట్టుమచ్చున్న పాపలంటే చాలా ఇష్టం. అందంగా ఉంటారు. నా జాబిల్లి అలాగే పుట్టాలని నా కోరిక. మీరు చెప్పినవన్నీ జాబిలి విన్నది. అంతా బానే ఉంది, కానీ ఎంతసేపు అమ్మా అమ్మా అని నా గురించి చెప్పారు, మరి మీ గురించి చెప్పరా? మన పాపకి నాన్న లక్షణాలేవి వద్దా? ఆకాశం గురించి చెప్పాక ప్రత్యేకంగా సూర్యుడి గురించి చెప్పాల్సిన పనిలేదు జ్యోతి. నువ్వు ఆకాశం, నేను సూర్యుడు. మనకి పుట్టబోయే బిడ్డ జాబిల్లి. ఇది మన క్యూట్ ఫ్యామిలీ. నిన్న ఫస్ట్ నైట్, ఈరోజు సెకండ్ నైట్. అందుకోసమే బెడ్ రెడీ చేస్తున్నట్టుంది. ఏంటి శ్రావ్య, ఇదంతా సిగ్గే? ఒక రాత్రి సంతోషంగా గడిచాక రెండు రాత్రి ఇలా సిగ్గుపడితే ఎలా చెప్పు? నిన్నటికి నేను నువ్వే కదా అన్ని ఏర్పాట్లు చేశావు. మరి ఈరోజు ఎందుకు ఇంత బిడియం? రా శ్రావ్య, ఈరోజు ఈ రాత్రిని మన కౌగిల్లో కరిగిచ్చేద్దాం. నాకు కొంచెం పనుంది. శ్రావ్యకి మాట కట్టినం గాని
కాస్త సిగ్గెక్కువే. పని చూసుకొని వచ్చేదాకా ఎదురు చూడక తప్పదు. రామరాజు, నేను నీకు దగ్గరైంది నీ మీద ప్రేమతో కాదు. నేను నీ విషయంలో మారిపోయి అంతకన్నా కాదు. నేను కనాలనుకున్న బిడ్డ కోసం మాత్రమే, నేను తల్లవ్వడం కోసం మాత్రమే, నేనేం చేసినా నా స్వార్థం కోసం మాత్రమే చేస్తా. నా పంతం నెగ్గించుకోవడానికి మాత్రమే చేస్తాను. ఆ ముసల్ది జ్యోతికి పుట్టబోయే బిడ్డకి రాజమహల్ రాసిస్తానని చెప్పింది. అది నేనెలా జరగనిస్తాను? జ్యోతి సంతోషాన్ని దూరం చేసి నాకు పుట్టబోయే బిడ్డకు మాత్రమే ఆ రాజమహల్ దక్కేటట్టు చేసుకుంటాను. అందుకోసమే రాత్రి నీతో కలిశాను తప్ప నిన్ను భర్తగా అంగీకరించి కాదు, భార్యగా కాపురం చేయడానికి అస్సలు కాదు.